సో వైష్ణవి పవర్ లిఫ్టింగ్ వైపుకి ఎప్పుడు రావాలనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే పవర్ లిఫ్టింగ్ నేను స్టార్ట్ చేసి 4 years అవుతుంది. కోవిడ్ టైంలో ఫిట్నెస్ కోసం అని చెప్పేసి జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసా. అలా జిమ్లో చూసా చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు. అలా ఇంకా ఫిట్నెస్ ఫీల్డ్లో కూడా ఈ రోజు రేపు ఈ గేమ్ చాలా చాలా ఫేమస్గా అవుతుంది. అలానే చాలామంది ఆకర్షితయ్యి చాలామంది ఇప్పుడు నాట్ ఓన్లీ మాలాంటి ప్లేయర్స్, చాలా ఏజ్డ్ 50 years 90 years ఉన్న వాళ్ళు కూడా ఈ లిఫ్టింగ్ ఫీల్డ్లో వస్తున్నారు. మాకన్నా మాస్టర్ లిఫ్టర్స్ ఇంకెక్కువ ఉన్నారు ఈ గేమ్లో. సో అలా నేను ఈ గేమ్ గురించి తెలుసుకొని ఆ గేమ్లో వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే. ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే నేను అంటే ఈ గేమ్ గురించి మొత్తం తెలుసుకొని వెళ్ళలేదు. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాము, ఫిట్నెస్ ఫీల్డ్లో వెళ్దాము, ఏముంది తెలుసుకొని ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసినుండే. అలా వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ పవర్ లిఫ్టింగ్లో వెళ్ళా. పవర్ లిఫ్టింగ్లో ఇన్స్పిరేషన్ అంటే నాకంటే సీనియర్ లిఫ్టర్స్ ఎవరైతే ఉన్నారో నేను చాలా మందిని చూసా. ఇప్పుడు కాంపిటీషన్స్లో వెళ్తాం కదా, ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి మల్లిక రాఘవేంద్ర గౌడ్ అని చెప్పి శంషాబాద్లో ఒక లిఫ్టర్ ఉన్నారు. వాళ్ళు ఇంకా వేరే స్టేట్స్లో సౌత్ నార్త్ సైడ్స్లో చాలా లిఫ్టర్స్ ఉన్నారు. ఆ లిఫ్టర్స్ చేసే లిఫ్టింగ్, వాళ్ళ స్టైల్ అదంతా చూసి అదే ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. ఓకే. సో అంటే వై పవర్ లిఫ్టింగ్ అని అంటే ఏం చెప్తావు? చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి కదా. వై పవర్ లిఫ్టింగ్ అంటే నార్మల్గా నేను ఎప్పుడైతే ఫిట్నెస్ ఫీల్డ్లో వెళ్ళానో అప్పుడు చాలా గేమ్ చాలా అట్రాక్ట్ అయ్యింది. సో వీళ్ళు స్క్వాడ్స్ కానివ్వండి, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు కూడా నేను నార్మల్ వెయిట్స్, ఇప్పుడు నార్మల్గా ఎవరైతే స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తారో 30-40 kgsతో స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 60-70 kgsతో స్టార్ట్ చేసినప్పటికి బాహుబలి రేంజ్ స్టార్ట్ చేసాం. సో ఈ గేమ్లో వెళ్దాం, ఒకసారి చూద్దాము. ఇప్పటికే ఎన్నో గేమ్స్ ట్రై చేసాము, ఈ గేమ్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము అన్నట్టు. మళ్ళా నాకు ఇంటర్మీడియట్లో మా మ్యామ్ ఉమా మ్యామ్ అని చెప్పేసి మ్యామ్ ఉన్నారు. ఆ మ్యామ్ చాలా తన ద్వారా స్టార్ట్ చేసా అని చెప్పొచ్చు. తనతో కాంటాక్ట్ అయ్యి మ్యామ్ ఇలా లిఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే తను గైడ్ చేసినుండే మ్యామ్. తన ద్వారా జిమ్ఖానా గ్రౌండ్స్లో హేమలత మ్యామ్ ఉన్నారు. ఆ మ్యామ్ దగ్గర ఒక 5 months 6 months తన దగ్గర ప్రాక్టీస్ చేసా. తర్వాత ఒక నేషనల్ కూడా అక్కడ నుంచి ఆడి మళ్ళీ కౌశిక్ సార్ అని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ కోచ్, తన దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. సో నాన్న ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది ఈ మొత్తం జర్నీలో? నాన్న ఎంకరేజ్మెంట్ అంటే నేను ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఉన్నా అంటే నాన్నగారు వల్లనే అంట. ఎందుకంటే నా డైలీ రొటీన్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో, నా మార్నింగ్ ప్రాక్టీస్కి లేచినప్పుడు డాడీ లేవడం, నేను ఫస్ట్ లేవడం కాదు, డాడీ ఫస్ట్ లేవడం. డాడీ లేచి నాకు లేపి మళ్ళీ మొత్తం ఏమేమి ఉన్నాయో ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని మళ్ళీ డాడీ బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసి అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ నుంచి అయిపోయినాక పిక్ చేయడం. నా హోల్ జర్నీలో ఒక పెద్ద పార్ట్ అంటూ డాడీది అని చెప్తాను. యాక్చువల్లీ ఎస్, అంటే నువ్వు చేయాలి అంటే పవర్ లిఫ్టింగ్ నీ వెనకాల ఖచ్చితంగా ఒక హెల్ప్ ఉండాలి. అది చాలా బాగా ఎంకరేజ్ చేసే సపోర్ట్, ఇంకా డాడీ సపోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇప్పుడు ఈ స్టేజ్కి ఈ టైం వరకు కూడా చేస్తున్నా అని చెప్పొచ్చు. నైస్. సో మహేష్ గారు, పిల్లల్ని వెయిట్ లిఫ్టింగ్ కానీ అమ్మాయిలని ఇట్లా పవర్ లిఫ్టింగ్ ఇట్లాంటి వాటికి పంపిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఎందుకు పంపించావు అన్న ప్రశ్నలు రేజ్ అవుతూ ఉంటాయి. మీకు కూడా అలాంటి క్వశ్చన్స్ వచ్చాయా సార్? చుట్టుపక్కల అంటే మనకు సపోర్ట్, అందరూ సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. సో నీకు అట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అయినాయా నీ క్లాస్లో కానీ? ఎవరన్నా ఏదన్నా అన్నారా? ఐ మీన్ పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సరే ఐబ్రోస్ అనేవి రేజ్ అవుతాయి ఖచ్చితంగా. సో ఏంటి అంటే నెగిటివ్గా నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను స్కూల్ అప్పటి నుంచి ఏదో ఒక గేమ్లో స్పోర్ట్లో ఉండే కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా నాది స్పోర్ట్స్ ఫ్రెండ్స్ సర్కిల్లే ఉండే. సో వాళ్ళ చిన్నప్పటి నుంచి మీరు గేమ్స్ లోనే ఉన్నారు? 7th క్లాస్ నుంచి. 7th క్లాస్లో నేను సాఫ్ట్ బాల్, బేస్బాల్ అని ఆ గేమ్ ఆడిన. ఆ గేమ్ ఒక 10th క్లాస్ వరకు ఆడిన. తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్కి మ్యామ్ ఇంటర్ కాలేజ్లో ఇండివిజువల్ ఈవెంట్స్కి వెళ్ళినుండే. ఇంకా ఇండివిజువల్ ఈవెంట్స్లో వెయిట్ లిఫ్టింగ్తో స్టార్ట్ చేసా. ఇంకా వెయిట్ లిఫ్టింగ్లో స్టార్ట్ చేసి మళ్ళీ అప్పుడు క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఎందుకంటే ఇంజరీస్ ఎక్కువ అవుతాయి, హైట్ తగ్గిపోతా అని చెప్తారు వెయిట్ లిఫ్టింగ్లో. అంటే అది ఉంది ఒక మిత్. ట్రూ, అది లేదు, అసలు అది లేదు. సో అలా చెప్తా ఉన్నారు. సో వెయిట్ లిఫ్టింగ్ చేసా, కానీ
వెయిట్ లిఫ్టింగ్ ఆల్ ఇండియా యూనివర్సిటీ వరకు పార్టిసిపేట్ చేసిన. చేసినాక మళ్ళీ పవర్ లిఫ్టింగ్లో ఇలా క్లిక్ అవుదాము, చాలా మంది ఉన్నారు వెయిట్ లిఫ్టింగ్ నుంచి పవర్ లిఫ్టింగ్కి షిఫ్ట్ అయినారు. సో ఒకసారి దీంట్లో కూడా ట్రై చేద్దాము ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఆ కంటిన్యూషన్లో ఇంకా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అలా అలా కొనసాగుతున్నారు. నైస్ నైస్. ఓకే మహేష్ గారు, మీరు మెకానిక్ అని విన్నాము, ఎక్కడ చేస్తున్నారు? సికింద్రాబాద్లో మా మెకానిక్ షాప్ ఉంది. సో అంటే మెకానిక్గా చేస్తూ తనకి ఎట్లా ఏ విధంగా సపోర్ట్ చేసేవారు? అంటే ఇప్పుడు పొద్దున్నే లేవాలి, అదొక రొటీన్ అవుతుంది కదా, మార్నింగ్ రొటీన్ అనేది ఖచ్చితంగా ఒకటి పెట్టుకోవాలి కదా, ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు మీరు? చేస్తానండి, మేము రాత్రినే మాట్లాడుకుంటాం, పొద్దున్న పోవాలమ్మా, పొద్దున్న ఈ టైంకి వేసి అలారం పెట్టుకొని పొద్దున ఆ విధంగా బ్యాలెన్స్ చేసేవారు. నైస్.